నాగర్ కర్నూలు జిల్లా కలెక్టరేట్ ముందు రైతులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నా చేపట్టారు. పెంట్లవల్లి సహకార సంఘంలోని 499 మంది రైతన్నల్లో ఏ ఒక్కరికి కూడా రుణమాఫీ కాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి శేఖరాచారి అందిస్తారు. శేఖరాచారి, నాగర్ కర్నూలు జిల్లా కలెక్టరేట్ ముందు రైతుల ధర్నాకు సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? వాళ్ళెవరికి కూడా రుణమాఫీ కాలేదని రైతులు ధర్నా చేస్తున్నట్టు తెలుస్తోంది. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వద్ద రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే వీళ్ళంతా కూడా కొల్లాపూర్ నియోజకవర్గం మంత్రి జీతల్లి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గంలోని పెంట్లవల్లి మండల కేంద్రంలో ఉన్నటువంటి సహకార సంఘం పిఎస్సిఎస్ కు సంబంధించినటువంటి 499 మంది రైతులు గతంలో పంట రుణాలు తీసుకున్నామని చెప్తా ఉన్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే అందరికీ కూడా పంట రుణమాఫీ చేస్తామని చెప్పేసి చెప్పడంతో వాళ్ళంతా కూడా పంట రుణమాఫీ అవుతుందని చెప్పేసి ఫస్ట్ విడత, రెండో విడత, మూడో విడత కూడా ఎదురు చూసినటువంటి పరిస్థితి. అయితే ఏ ఒక్కరికి కూడా 499 మంది రైతులకు సంబంధించి 3,75,00,000 పైచీలకు పంట రుణాలు ఉన్నాయి. అయితే ఏ ఒక్కరికి కూడా ఏ ఒక్క రైతుకు కూడా పిఎస్సికి సంబంధించినటువంటి ఏ ఒక్క రైతుకు కూడా రుణమాఫీ కాకపోవడంతో వాళ్ళు అనేక దఫాలుగా అక్కడ పిఎస్సిఎస్ ను ధర్నా చేశారు, రోడ్లకి ధర్నా చేశారు, రాస్తారోకలు నిర్వహించారు, తమ బాధను వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. సొంతంగా మంత్రి జూపల్లి ఇలాకా అంటే నియోజకవర్గానికి సంబంధించినటువంటి మండలం పెంట్లవల్లి మండల కేంద్రానికి సంబంధించినటువంటి ఏకంగా సహకార సంఘానికి సంబంధించిన 499 మంది రైతులకు రాకపోవడంతో అంటే రుణమాఫీ కాకపోవడంతో వాళ్ళంతా కూడా కడుపు మంది చివరికి కలెక్టరేట్ వద్దకు వచ్చేసి ఈ రోజు కలెక్టరేట్ లో ప్రజావాణి నడుస్తున్నటువంటి క్రమంలో అక్కడికి వచ్చేసి వాళ్ళు శాంతియుతంగా వినతి పత్రం అదనపు కలెక్టర్ అమరేందర్ కు అందజేశారు. వాళ్ళ బాధను వెల్లబుచ్చుకున్నారు, వాళ్ళ గోడును వినిపించారు. ఆ తర్వాత కలెక్టరేట్ ముందుకు వచ్చి వాళ్ళు ప్లేకార్డులు ప్రదర్శించి ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి కనిపించింది. చాలా అంటే మేము కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ప్రభుత్వంలో మేము రైతులం కామా, మాకు ఎందుకు చేయలేదు, అసెంబ్లీలో పాటు బయట కూడా మంత్రులతో పాటు స్వయంగా ముఖ్యమంత్రి మొత్తం 100% చేశారని చెప్పారు రుణమాఫీ. కానీ మరి చూస్తే అసలు మాకు ఏ ఒక్కరికి కూడా కాలేదు. దీంతో పాటుగా రైతు భరోసా కూడా చాలా మందికి రాలేదని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా చూసినట్టయితే ప్రభుత్వం కేవలం అంటే పూర్తిగా పెంట్లవల్లి సహకార సంఘానికి సంబంధించి ఉద్దేశపూర్వకంగానే ఏమైనా పక్కకు మా పేర్లు అంటే పక్కకు తొలగించారా అన్న విధంగా కూడా వాళ్ళు అనుమానం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. కేవలం మేము బీఆర్ఎస్ పార్టీ వ్యక్తులు కొంతమంది వాళ్ళ వెంట ఉంటారని చెప్పేసి ఉద్దేశపూర్వకంగా అలా చేశారా అన్న అనుమానం కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఏదేమైనప్పటికీ రైతులను మేము కానీ శేఖరాచారి, ఇక్కడ ఒక విషయం మనకి స్పష్టంగా కనిపిస్తుంది అనుకోవచ్చు కదా, అటువైపు ఏమో రుణమాఫీ పూర్తయిపోయింది అని చెప్పేసి అక్కడ మంత్రులు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు గొప్పలు చెప్పుకుంటుంది. ఇక్కడేమో 499 మంది రైతులు అక్కడ ఉంటే ఒక్కరికి కూడా రుణమాఫీ కాలేదని వాళ్ళు ఆవేదన చెందుతున్నారు. సో దీన్ని ఎట్లా చూడాలి? నిజంగా శ్రీకా మీరు చెప్తున్నట్టుగా ప్రభుత్వం ఏమో ఒకవైపు అసెంబ్లీలోనే 100% పూర్తి అయిందని చెప్తా ఉన్నారు. బయట కూడా ఎక్కడ మీటింగ్లు పెట్టినా రుణమాఫీ పూర్తిగా చేశామని చెప్తున్నటువంటి పరిస్థితి. స్వయంగా విజువల్స్ వచ్చు ఏకంగా దాదాపు 60 కిలోమీటర్ల దూరం నుంచి వాళ్ళు రైతులంతా కూడా ఎండనక వాళ్ళంతా కూడా మాకు రుణమాఫీ కాలేదని చెప్పేసి వచ్చి కలెక్టరేట్ ముందు ఆందోళన చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. వాళ్ళకు నిజంగా ఏ ఒక్కరికి కూడా 2 లక్షల పైసలకు లేదు, 2 లక్షల లోపే ప్రతి ఒక్కరికి 60,000, 70,000, 75,000 రుణమాఫీ కావాల్సి ఉంది. ఏ ఒక్కరికి కూడా కాకపోవడంతో వాళ్ళకు కడుపు మంది చివరకు 60 కిలోమీటర్ల దూరం వాళ్ళు వివిధ వాహనాల్లో తర్వాత వాళ్ళు అంతా కూడా మాట్లాడుకుని వచ్చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెలిసి ఇంతమంది ఒకే సహకార సంఘంలో ఇంతమందికి రుణమాఫీ కాలేదని చెప్పేసి ఇంతమందిని చూసేనా అని ఖచ్చితంగా రుణమాఫీ చేయాలని చెప్పేసి ప్రభుత్వం పట్టించుకొని తప్పనిసరిగా రుణమాఫీ చేయాలని వాళ్ళు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. దానికి తోడు పిఎస్సిఎస్ చైర్మన్ కూడా దాంట్లో ఉన్నాడు. ఆయన వాళ్ళ వెంట వచ్చాడు, రైతుల వెంట. ఆయన ఆవేదన మరియు వర్ణాతీతం. నేను రోజు వాళ్ళకు అంటే రైతులు నా ఇంటి చుట్టూ తిరుగుతా ఉన్నారు, నాకు వచ్చి అడుగుతా ఉన్నారు ఎప్పుడవుతుంది మాది అని చెప్పేసి నేను ఏం చెప్పలేక లాస్ట్కి చివరికి కలెక్టర్ దగ్గరికి తీసుకురావాల్సినటువంటి పరిస్థితి వచ్చిందని చెప్పేసి ఆయన ఎవరికి చెప్పుకోవాలన్నా అర్థమవుతలేదని చెప్పేసి పిఎస్సిఎస్ చైర్మన్ కూడా స్వయంగా తన బాధను వెల్లబుచ్చుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. ప్రతినిత్యం ఇంటికి రైతులు వస్తా ఉన్నారు. ఇప్పుడు వస్తుంది, ఫస్ట్ విడత వస్తుంది, సెకండ్ విడత వస్తుంది అని చెప్పేసి వాళ్ళకు
చెప్పుకుంటూ పోతా ఉన్నామే తప్ప రుణమాఫీ కాకపోయేసరికి 15 నెలలు అవుతుంది. వాళ్ళకి ఏం చెప్పలేని పరిస్థితిలో స్వయంగా కలెక్టర్నే కలుసుదామని కలెక్టర్కే వినతి పత్రం ఇద్దామని చెప్పేసి వాళ్ళంతా కూడా తీసుకొచ్చాము. తర్వాత వాళ్ళంతా కూడా రైతులు అంటే వాళ్ళ పోరు భరించలేక, వాళ్ళ ఆవేదన చూడలేక, వాళ్ళ బాధను తట్టుకోలేక వాళ్ళతో పాటు నేను కూడా వచ్చానని చెప్పేసి సహకార సంఘం చైర్మన్ చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. ఇక్కడ మేము ఏ మీటింగ్ లో అయినా పూర్తిగా అయిందనే ప్రశ్న చేస్తా ఉంది. ఇక్కడ మనం చూడొచ్చు స్పష్టంగా ఎగ్జాంపుల్ రాష్ట్రంలో పెంచవల్లి సహకార సంఘంలో ఎగ్జాంపుల్ దాన్ని చూసైనా కానీ ప్రభుత్వం 100% ఎక్కడైంది అనేది ఒకసారి నిర్ధారణ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి కూడా ఇక్కడ రైతులు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో మా రుణమాఫీ కాలేని పక్షంలో ఎంతసేపు పోరాటానికైనా సిద్ధమవుతామని చెప్పేసి మేము రైతులను కాక మాకు ఈ రుణమాఫీ కంప్లీట్ అయితే చాలా పిల్లలకు భూములు రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది, ఎవరి వాళ్లకు డివైడ్ చేయాల్సి ఉంటుంది. రుణమాఫీ కాకపోతే మా ఇళ్లలో గొడవలు అవుతున్నాయి, దీనివల్ల లేని పంచాయతీ తయారైందని చెప్పేసి రుణమాఫీ చేయకపోతే హామీ ఇచ్చింది కాబట్టి మేము అడుగుతున్నామని చెప్పేసి కూడా వాళ్ళు నిలదీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తాయి. రైట్ శేఖరాచారి, థ్యాంక్ యూ.